We thank the Lord for the good time of worship. దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Now we want to listen to the word of God once again before we close the service. మరి మన ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకోమునుపు మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. We want to open to the same scripture portion we saw last evening. మరి నిన్నటి దినాన ఏ వాక్య భాగాన్ని మనం చూసాము అదే వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. John's Gospel chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం verses 1 to 14. మొదటి 14 వచనాలు. In any church there are three groups of people. ఏ సంఘంలోనైనా సరే మూడు రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. The first group is John chapter 5 and verse 3. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మొదటి రకమైనటువంటి ప్రజలు అని మనం చూస్తున్నాం. Those who are not born again, వాళ్ళు కొత్తగా జన్మించినటువంటి వారు. they are powerless people, వారు శక్తి లేనటువంటి వారు. they are indecisive, వారు తీర్మానం చేసుకోలేనటువంటి వారు. they are unstable, వారు అస్థిరులు and unclean, అపవిత్రులు, unbelievers, అవిశ్వాసులు, and also those who are lifeless people. జీవము లేనటువంటి ప్రజలు. But the Lord loves each one of them. అయితే ప్రభు వారందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. Jesus Christ came personally to that man in order to give him life. మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగములో ఆ వ్యక్తికి జీవాన్ని ఇచ్చేదాని కొరకై యేసుక్రీస్తు వారు వ్యక్తిగతంగా వస్తున్నారు. And now the second group we find in John's Gospel chapter 5 and verse 13. ఇప్పుడు రెండవ గుంపుని 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయెను. And he that was healed wist not who it was. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. So this also is a group which can be considered. మరి దీన్ని కూడా ఒక గుంపుగా మనం పరిగణించవచ్చు. There are many in the church who are born again. మరి సంఘంలో చాలా మంది నూతనంగా జన్మించినటువంటి వారు ఉంటున్నారు. They also may be baptized believers. వారు బాప్టిజం కూడా తీసుకొని ఉండొచ్చు. But they don't know much about the Lord Jesus Christ. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా తెలియనటువంటి వారు. It says in 2 Peter chapter 3 and verse 18. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే 2 Peter chapter 3 and verse 18. రెండవ పేతురు 3:18లో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. We have to grow in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో మనం ఎదగాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. We should not be only baby Christians. మనము మరి పిల్లల లాంటి క్రైస్తవులాగా ఉండకూడదు. We have to grow into the sonship of God. మరి దేవుని యొక్క కుమారుడుగా మనం ఎదగాలి. We have to grow in the knowledge of Jesus Christ and also in the grace of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమందును కృపయందును మనం ఎదగాలి. We have to grow in the knowledge of salvation. రక్షణ జ్ఞానములో మనం ఎదగాలి. So we want to read one more verse, Luke's Gospel chapter 1 and verse 77. ఇంకొక వచనాన్ని మనం చదువుదామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 77వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయం 77వ వచనాన్ని మనం చదువుకుందాం. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు. Forgiveness of sins is only an admission into the school. మరి పాపములను క్షమించబడుట అనేది అది కేవలము పాఠశాలలోకి ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుంది. But if you want to graduate, if you want to attain a certificate, that is the knowledge of salvation. మీరు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో పరిపక్వత సాధించాలి అని అంటే దేవుని రక్షణ గురించినటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. Simple admission is not enough. మరి
ఏదో పాప క్షమాపణ పొంది సంఘంలో ప్రవేశించామంటే సరిపోదు. We have to grow into the knowledge of salvation. రక్షణార్థమైనటువంటి జ్ఞానంలో మనం ఎదగాల్సినటువంటి వారంగా You ఉంటున్నాం. must have already heard that our salvation is incomplete today. మరి మన యొక్క రక్షణ అది ఇంకా సంపూర్ణం కాలేదని మీరు వినుండొచ్చు. We are saved only in our spirit. మన ఆత్మలోనే మనము రక్షణ పొందినటువంటి వారముగా ఉంటున్నాం. That means we have been saved from the penalty of sin. అంటే అర్థం ఏంటంటే పాపం యొక్క శిక్ష నుంచి మాత్రమే మనం తప్పించబడ్డాం. It was yesterday. అది నిన్నటి దినాన. And today I am working out my salvation in my soul. ఇప్పుడు నా యొక్క ప్రాణములో నా రక్షణను నేను కొనసాగించుకుంటూ ఉన్నాను. It is called daily salvation. దీన్ని ఏమంటారంటే అనుదిన రక్షణ అంటారు. So that I can be saved from the power of sin. దాని అర్థం ఏంటంటే పాప యొక్క శక్తి నుంచి అధికారం నుంచి నేను విజయాన్ని పొందుతా. Tomorrow when my Lord Jesus comes, రేపు దినాన నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు I will be delivered even from the presence of sin. పాప యొక్క శరీరానం నుంచి కూడా నేను విడుదల పొందుతాను. I will enter with my Lord into a place where there is no sin, no death, no curse, no night, no darkness. It's going to be a blessed place forever and ever. కాబట్టి పాపం లేనటువంటి, మరణం లేనటువంటి, మరి చీకటి లేనటువంటి, శాపం లేనటువంటి ఆ యొక్క ప్రదేశంలో మరి నిత్యత్వం కొరకై నేను ప్రవేశించబోయేవాడుగా ఉంటూ ఉన్నాను. So I have to work out this salvation అందుకనే ఈ రక్షణను నేను కొనసాగించుకోవాల్సినటువంటి వాడిగా ఉంటున్నాను. till I am transformed. My vile body is transformed into the likeness of his glorious body. కాబట్టి నా యొక్క మరి బలహీనమైనటువంటి శరీరము మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చబడే వరకు కూడా. So beloved, we have understood a little that mere salvation is not enough. We have to grow in the knowledge of salvation. కాబట్టి పిల్లరా మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే సామాన్యమైనటువంటి రక్షణ సరిపోదు, మనం రక్షణలో ఎదగాల్సినటువంటి వారముగా ఉన్నామని అర్థం చేసుకుంటూ ఉన్నాం. Shall we pray and continue the study? మరి ఈ యొక్క ధ్యానాన్ని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. Loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thank you Lord for making it very, very clear that we have to grow in the knowledge of salvation. రక్షణ జ్ఞానంలో మేము ఎదగాలని మీరు కోరుతున్నటువంటి విధానానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, it is not your desire. ప్రభువా, That is our need, that we have to grow in the knowledge of salvation. రక్షణార్థమైనటువంటి జ్ఞానంలో మేము ఎదగాలని మీ కోరికగా ఉన్నటువంటి విధానంలోకి వందనాలు. And also it begins with the remission of our sins. ప్రభువా, అంత మాత్రమే కాదు, మా పాప క్షమాపణతో ఇది ఆరంభం అవుతున్నటువంటి విధానంలోకి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We have to work out our salvation with fear and trembling. భయంతోనూ వణుకుతోనూ మా రక్షణను మేము కొనసాగించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. We have to grow in the knowledge and the grace of our Lord Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమందును కృపయందును ఎదగాల్సిన వారిగా ఉంటున్నాం. Loving Father, as we dwell upon this second group, this man, though he was healed, he did not know who Lord Jesus Christ is. ప్రభు ఈ యొక్క రెండవ గుంపు సంబంధించినటువంటి వ్యక్తిని మేము ధ్యానం చేసుకోబోతుంటుండగా యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొందినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎవరో ఎరగకుండా ఉన్నటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం. Lord, it is possible even among us, many born again baptized believers, they may not know who the Lord Jesus is. మాలో అనేక మంది కొత్తగా జన్మించి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు సైతము యేసు ప్రభు వారు ఎవరో ఎరగకుండా ఉన్నటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటున్నాం. So Lord, as we meditate upon the scriptures, we search the scriptures, you may open our understanding and speak to our hearts. ప్రభు మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేసుకుంటుండగా మీ యొక్క వాక్యమును మాకు తెరవండి, మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. Lord, be gracious to me as I share the word. ప్రభు మీ యొక్క వాక్యం నేను పంచుకుంటుండగా నా పట్ల మీరు మీ కృపను చూపించవలసిందిగా అడుగుతూ ఉంటున్నాను. Be gracious to Brother Solomon as he translates the word. ఆయన మరి బ్రదర్ సాల్మన్ ట్రాన్స్లేట్ చేస్తుండగా మీ కృప దయచేయమని అడుగుతుంటున్నాను.
May your word be received as the word of God and not as the word of man. మీ యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యముగా మా నాయన ప్రజలు అంగీకరించినట్లు మానవుని వాక్యముగా వాళ్ళు పరిగణించుకున్నట్టు సహాయం చేయండి. We offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వచ్చున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. What would you think if your son cannot speak for 10 years? మీ కుమారుడు ఒక 10 సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? If he doesn't call you mommy and daddy, అమ్మా నాన్న అని మిమ్మల్ని పిలవకపోతే ఏమనిపిస్తుంది మీకు? you will not have any joy. మీకు ఏ రకమైనటువంటి ఆనందం కూడా ఉండదు. You will not have any profit from his life. తన జీవితం నుంచి మీకు ఏ రకమైనటువంటి మేలు దొరకదు. He will be a constant burden upon you. మరి నిరంతరము మీకు ఒక భారంగానే ఆ బిడ్డ మిగిలిపోతాడు. In the same way, అదే విధముగా if we do not grow in our salvation, it will be a great sorrow to our God and also a great sorrow to our Lord Jesus Christ. మనం రక్షణలో ఎదగకపోతే దేవునికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి కూడా అది గొప్ప భారంగా ఉంటుంది. What a great price he paid on the cross for my salvation. నా యొక్క రక్షణ నిమిత్తమై ఆయన ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించాడు అన్న విషయాన్ని చూస్తున్నాం. Do I understand the value of salvation? రక్షణ యొక్క విలువను నేను అర్థం చేసుకుంటున్నానా? Do I understand the greatness of salvation? రక్షణ యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకుంటున్నానా? Do I understand the greatness of the Savior? రక్షకుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటున్నానా? Am I growing in the sonship of God? యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వంలో ఎదుగుతున్నానా? That is some of the things that we want to consider this final message. ఈ చివరి సందేశంలో ఈ విషయాల్ని మనం ఆలోచన చేసుకోబోతున్నాం. I want to mention 3 simple truths regarding growing in the Lord. మరి ప్రభువులో ఎదిగే విషయానికి సంబంధించి 3 సామాన్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. The first is 1 Peter chapter 2 and verse 2. చూడండి, మొదటి విషయం ఏంటంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మనము ఈ రకంగా చదువుతూ ఉన్నాం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Oh, you are newly born again believers. కొత్తగా జన్మించినటువంటి విశ్వాసులైతే You have to desire the sincere milk of the word so that you may grow. కాబట్టి నిర్మలమైన వాక్యమును పాలను మీరు అపేక్షించాలి. తద్వారా మీ రక్షణలో మీరు ఎదిగడానికి వీలవుతుంది. In other words, you have to cry for the word of God as a baby cries for milk. ఏ రకంగా చిన్న బిడ్డ పాల కొరకు ఏడుస్తుందో వాక్యం కొరకు మీరు ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉండాలి. Do you have a hunger for the word of God as the child keeps on crying for milk 10 times in a day? మరి రోజుకి 10 సార్లు ఆ చిన్న బిడ్డ పాల గురించి ఏడ్చినట్టుగా ఆకలికి దేవుని యొక్క వాక్యం పట్ల నీకు అంత ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? And with this hunger we have a very wonderful benefit. ఈ యొక్క ఆకలి వల్ల మనం ఎంతో క్షేమాభివృద్ధిని పొందుతాం. Only this hunger for the word of God will reveal in our hearts whether we are able to maintain a life of separation or not. మరి దేవుని యొక్క వాక్యం పట్ల మనం కలిగినటువంటి ఈ ఆకలి దప్పులే మనము మన జీవితాల్లో ప్రత్యేకత, లోకం నుంచి వేరుగా ఉండుట అనేది పాటించగలుగుతున్నామో లేదో తెలియజేస్తుంది. Hunger for the word and true separation, they are both close together. మరి వాక్యం పట్ల ఆకలి, నిజమైనటువంటి ప్రత్యేకత జీవితము ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. It should be an inward separation and also an outward separation. అంతరంగికమైనటువంటి ప్రత్యేకత, బహిరంగమైనటువంటి ప్రత్యేకత కూడా ఉండాలి. I want to show you first the outward separation. మొట్టమొదటిగా బయట ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Psalm 1 and verse 1. చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ
వచనాన్ని మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈ రకంగా చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. If you maintain this outward separation, నీవు ఈ బహిరంగమైనటువంటి ఈ సహవాసాన్ని నువ్వు పాటిస్తూ వచ్చినట్లయితే, if you maintain this outward separation, బాహ్యమైనటువంటి ప్రత్యేకతను నువ్వు పాటిస్తూ వచ్చినట్లయితే, only then you will develop a love for the word of God in verse 2. అప్పుడు మాత్రమే 2వ వచనంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యమునందు నువ్వు ఆనందించగలుగుతావు. Verse 2. 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Only a person who loves the word of God, he can be fruitful according to verse 3. 3వ వచనంగా మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆనందించగలుగుతారో వారు మాత్రమే ఫలించగలుగుతారు. So first is separation, and that separation gives us a hunger for the word, and the man who is hungry for the word, he can be fruitful as a tree planted by the rivers of water. కాబట్టి పిల్లరా, మనం చూసినట్లయితే మొట్టమొదటిగా లోకము నుంచి వేరుపాటు, తర్వాత అది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించేలా చేస్తుంది, దివారాత్రములు ధ్యానించేలా చేస్తుంది. అప్పుడు మాత్రమే మరి నీటి కాలవలు ఎవరబడిన నాటినటువంటి ఆ చెట్టు వలె ఫలమిచ్చే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. Now come to 1 Peter chapter 2. ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయంలోకి వద్దాం. 1 Peter chapter 2. 1 పేతురు 2వ అధ్యాయం verse 1. 1వ వచనము. This is inward separation. ఇది ఆంతరంగికమైనటువంటి ప్రత్యేకత. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి యునేడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన పక్షించుడి. Verse 1 speaks about inward separation. మొదటి వచనము ఆంతరంగికమైనటువంటి ప్రత్యేకతను గురించి మాట్లాడుతుంది. We have to lay aside all malice, all guile, hypocrisies, envies and all evil speakings. సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయలను, సమస్తమైన దూషణ మాటలు మనం మానాలని చెప్తున్నాడు. We can have that only when we desire, long for, cry for the sincere milk of the word of God. అది ఆ రకమైనటువంటి ఆంతరంగికమైనటువంటి ప్రత్యేకత ఎప్పుడు కలిగి ఉండగలుగుతామంటే నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలను మనము అపేక్షించి దానిని తీసుకున్నప్పుడే. And then comes fruitfulness according to verse 5. అప్పుడు మాత్రమే 5వ వచనంలో చెప్పబడినట్టుగా మనము ఫలించేవారుగా ఉంటాం. Yes, verse 5, brother. యేసుక్రీస్తు 5వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లబలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. What is the fruitful life? మరి ఈ యొక్క ఫలభరితమైనటువంటి జీవితం అంటే ఏంటి? Only such people are able to be gathered and built into a spiritual house to offer spiritual sacrifices. కాబట్టి అటువంటి ప్రజలు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి వీలవుతుంది. How important then is the word of God? కనుక దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో. Again I will close with this sentence. Cry for the word of God as a baby cries for milk. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ మాటతో నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే చిన్న బిడ్డ పాలు గురించి ఏడ్చినట్టుగా వాక్యం గురించి మీరు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. So milk is for growth. కాబట్టి ఈ యొక్క పాలు అనేది మనకు అభివృద్ధి నిమిత్తమై ఉపయోగపడేట్టుగా ఉంటుంది. Now as the child grows little by little, మరి ఈ చిన్న బిడ్డ అడుగడుగునా పెరిగే కొలది it needs bread also. మరి బలమైనటువంటి ఆహారం కూడా కావాలి. ఇప్పుడు బలమైన ఆహారం కాదు బ్రదర్, బ్రెడ్ రొట్టె కావాలి. Psalm 104, మరి
ఆ కీర్తన గ్రంథము 104 అధ్యాయం verse 15. 15వ వచనం, కీర్తన గ్రంథము 104 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. In the English Bible, bread which strengthens man's heart. కాబట్టి మనము చూసినట్లయితే ఆ నరుల హృదయము బలపరచు ఆహారము అని ఉంది. In English it is called bread. ఇంగ్లీష్ లో బ్రెడ్ అని ఉంది, తెలుగులో ఆహారము అని ఉంది. So bread means which brings strength into our hearts. అంటే ఈ యొక్క ఆహారం అంటే నరుల హృదయానికి బలాన్ని ఇస్తుంది. Milk is for babies. మరి పాలేమో పసిపిల్లలకు, Bread is for young people. ఆహారమేమో యవనస్తులకు, Brother Rotte and Brother Rotte. రొట్టె యవనస్తులకు. Jesus also said, man shall not live by bread alone, but by every word which proceedeth out of the mouth of God. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు కదా, ఏమనంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Now as this young man is growing into adulthood, ఇప్పుడు ఈ యవనస్తుడు పెద్దోడవుతున్నాడు. Hebrews in chapter 5, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు verses 13 and 14. 13, 14 వచనాలు, 5వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చూసుకుందాం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. If you keep on drinking only milk, babies, you will not have much understanding. మరి పసిపిల్లల వారే ఎప్పుడు పాలే తాగుతూ ఉంటే మీకు అంత అవగాహన ఉండదు. Oh, you have to come to eat strong meat. బలమైనటువంటి ఆహారమును మీరు తినాల్సిన పరిస్థితి ఉంటున్నది. Only then you can understand the difference between holy and unholy. అప్పుడే మీకు ఏది పరిశుద్ధమైనదో ఏది పరిశుద్ధమైనది కాదో అర్థం అవుతుంది. Only then can you discern between good and evil. అప్పుడు మాత్రమే ఏది చెడో ఏది మేలో మీకు తెలుస్తుంది. Only then can you discern what is the difference between good and evil. అప్పుడు మాత్రమే మేలు కీడులు వివేచించగలుగుతావు. You will know what is heavenly and what is earthly. పరలోక సంబంధమైనదేదో భూలోక సంబంధమైనదేదో గ్రహించగలుగుతావు. You will be able to understand what is eternal and what is temporal. మరి నిత్యమైనదేదో అనిత్యమైనదేదో నీకు అర్థమవుతుంది. And I want to tell you very clearly, dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీకు ఎంతో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. if you do not have the discernment between good and evil, heavenly and earthly, holy and unholy, it is possible even after being delivered from the bondage of Egypt, we can enter into the bondage of Babylon. కాబట్టి జాగ్రత్తగా మనము గమనించినట్లయితే మేలు కీడులను, తర్వాత పరిశుద్ధమైనది అపరిశుద్ధమైనది, భూ సంబంధమైనది పరలోకమైనది, వీటిని నువ్వు విచక్షణ చేసి తెలుసుకునే పరిస్థితిలో లేకపోతే ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి నీవు విడుదల పొందినప్పటికీ బబులోను యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. Please look into these two verses. ఈ 2 వచనాలు చూడండి దయచేసి. The book of Ezekiel chapter 22 చూడండి, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం and verse 26. యెహెజ్కేలు గ్రంథము 22, 26. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనము. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమంచరు, అపవిత్ర మేదో పవిత్రమేదో తెలుసుకుంటూ జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. When Ezekiel was writing this book, Israel was in bondage.
ఎస్కేలు ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఆ ఇస్రాయేలు బంధకత్వంలో బానిసత్వంలో ఉంది. They were in the bondage of Babylon. బబులోను బానిసత్వంలో ఉన్నారు. And God is giving the reason why they have gone into bondage. మరి దేవుడు చెప్తున్నాడు వారు ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళారో అనే విషయం చెప్తున్నాడు. Because the priests and the preachers and the servants of God, prophets of God, they have not taught my people what's the difference between holy and unholy. ఎందుకంటే ఈ యాజకులు బోధకులు వీరు మరి పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకునే దాని కొరకే ప్రజలకు నేర్పలేదు అని మనం చూస్తున్నాం. It is my common experience, dear brothers and sisters, that as long as you speak about grace and love and forgiveness and mercy, you will find much satisfaction. మరి ప్రియులారా, మనం చూసినట్లయితే నా యొక్క వ్యక్తిగత అనుభవం ఏంటంటే ఎంతవరకైతే ప్రేమ గురించి, కృప గురించి, కనికరం గురించి మాట్లాడతామో అంతా బాగానే తృప్తిగానే అనిపిస్తుంటుంది. And that preacher becomes very popular. మరి అటువంటి బోధకులు చాలా పేరు ప్రఖ్యాతులు చెందుతారు. That is necessary. అది అవసరమే. But apart from that, అయితే దానితో పాటు if you want to grow into adulthood, మనము ఆ యొక్క పరిపక్వత స్థితిలోకి పెద్దవారుగా కావాలంటే, if you want to grow into sonship, మరి దేవుని యొక్క కుమారత్వంలో నేను పాల్పంపులు పొందాలంటే, you should not remain baby Christians. మనము క్రైస్తవ పసిపిల్లలంగా ఉండిపోకూడదు. So we need the strong meat of the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనే బలమైనటువంటి ఆహారాన్ని మనం తినాల్సిన వారుగా ఉంటున్నాం. The word of separation, ప్రత్యేకపరచబడే జీవితము, the word of holiness, పరిశుద్ధాత్మకు సంబంధించిన వాక్యము, the word of truth, సత్య వాక్యము, the word of righteousness, నీతి అనే వాక్యము, the word of the cross. మరి సిలువ వాక్యము. Oh, dearly beloved, don't be negligent about this matter. ఈ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండేదానికి లేదు. Because baby Christians, they don't have any understanding. What is holy, what is unholy, they keep on doing everything. మరి ఈ యొక్క పసిబిడ్డ లాంటి క్రైస్తవులు వాళ్ళ సంగతి ఏంటంటే పరిశుద్ధమైంది ఏదో తెలియదు, అపవిత్రమైంది ఏదో తెలియదు, ఏది పడితే అది చేస్తానే ఉంటారు. Sometimes when the mother puts on clean clothes for a child because they are going out for some important work, మరి కొన్నిసార్లు తల్లి ఏం చేస్తుందంటే బయట ప్రాముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నారని చిన్నపిల్లలకి మంచి బట్టలు వేస్తుంది. So, and the mother is getting ready. This child with new clothes, it goes and plays in the mud. అమ్మ ఈ లోపల రెడీ అవుతూ ఉంటే ఈ చిన్నపిల్లడు మంచి బట్టలు వేసుకున్నాడు కదా, అవన్నీ వాడికి ఏం పట్టింపు లేదు, పొయ్యి కింద బురదలో ఆడేసి వస్తాడు. That's what many of us believers are doing. అట్లు అనేకమైనటువంటి క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. Wearing garments of salvation, we are playing with the dust of this world. మనము రక్షణ వస్త్రాలను ధరించుకొని ఈ లోకపు మాలిన్యంలో ఆడుకుంటున్నాం. Secondly, రెండవదిగా, a child does not work and it does not allow others also to work. మరి పిల్లవాడు ఏం చేస్తాడంటే వాడు పనిచేయడు, వేరే వాడిని పనిచేయడు. A mother has 2 children. మరి ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. And she is holding one child in the bosom. మరి ఒకడినేమో సంకలో ఎత్తుకుంది, and she's trying to cook food for the husband and also boil milk for the children. మరి ఒకవైపున ఇంకో చేతితోటి భర్తకేమో ఆహారము, పిల్లడికేమో పాలు కాస్తా ఉంది. And in the meanwhile, a second child has come running. మరి ఈ లోపల రెండో పిల్లడు పరిగెత్తుకొని వచ్చాడు. And he's holding on to the sari of his mother and pulling her. వాళ్ళ అమ్మ చీర పట్టుకొని లాగుతా ఉన్నాడు. His nose is running. ఎందుకంటే వాడి చీముడు కారుతుంది. So the mother with one child in the hand, she is trying to bend down and clean the nose of her child. మరి తల్లి ఏం చేస్తుంది, ఒక చేత్తోనేమో ఈ పిల్లోని ఎత్తుకుంది, ఇంకో చేత్తోనేమో వాడు ముక్కు తుడిచేదానికి ప్రయత్నం చేస్తుంది. Meanwhile, she could not concentrate on the work, cooking food for her husband and boiling milk for the children. సో ఈ సమయంలో ఏం చేసిందంటే ఆ భర్తకి ఉండే ఆహారం సంగతి, పిల్లవాళ్ళకి కాసే పాల సంగతి మర్చిపోయింది. And by the time she was cleaning this little child, the milk boiled over. ఏం జరిగింది, ఈ పిల్లోడు ముక్కు తుడిచేటప్పటికల్లా ఆ పాలు పొంగిపోయినాయి. The child, it does not work and it does not allow others also to work. కాబట్టి పిల్లలు ఎట్లుంటారంటే వాళ్ళు పని చేయరు, వేరే వాళ్ళని పని చేయనీరు. How many believers are like that?
ఎంతమంది many విశ్వాసులు believers are like that? అట్లున్నారేమో, ఎంతమంది విశ్వాసులు అట్లున్నారో. So the Lord is encouraging us, grow in the knowledge of Jesus Christ, grow in the grace of Jesus Christ. అందుకనే ప్రభువు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే యేసుక్రీస్తు వారి యొక్క కృపయందు, యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Milk is to grow, మరి పాలు అనేది ఎదుగుదలకు, bread is for strength, మరి రొట్టె ఏమో బలానికి, and strong meat is for discernment. మరి బలమైనటువంటి ఆహారం ఏమో విచక్షణకు. So that we may know what is good, what is evil, what is holy, what is unholy, what is heavenly, what is earthly, what is temporal, and what is eternal. అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఏది మేలైందో, ఏది కీడైందో, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో, ఏది భూ సంబంధమైందో, ఏది పరలోకమైన సంబంధమైందో, ఏది నిత్యమైందో, ఏది అనిత్యమైందో తెలుస్తుంది. Last of all, చివరగా in the life there will be many difficult situations, bitter situations. జీవితంలో అనేకమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు, చేదుకరమైనటువంటి అనుభవాలు ఎదుర్కోవాలి. Because Christian life is not very easy. క్రైస్తవ జీవితం ఏదో సులభంగా జరిగేది కాదు పిల్లారా. It was, we have to carry our cross. మన యొక్క శిలువను మోస్తూ వెళ్ళాలి ముందుకి. So in the midst of all these bitter experiences of our life, there is a food which sweetens. మరి ఇటువంటి చేదైనటువంటి అనుభూతుల ద్వారా మనం వెళుతున్నప్పుడు ఒక ఆహారం ఉంది. ఆ ఆహారము ఏం చేస్తుందంటే మనకి మధురంగా మారుతుంది. Psalm 119 కీర్తన గ్రంథము 119 అధ్యాయం and verse 103. 103వ వచనము. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 103వ వచనము. నీ వాక్యములు నా జీవహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. Oh, your word is sweeter than honey. నీ వాక్యములు నా జీవహకు ఎంతో మధురములు. When a small child becomes sick, ఓ చిన్న పిల్లవాడు బాగలేకుండా అయితే the doctor gives a bitter medicine. మరి చేదైనటువంటి మందు డాక్టర్ ఇస్తాడు. Mother says, doctor, my child cannot have this bitter medicine. అప్పుడు తల్లి చెప్తుందయ్యా ఈ చేదు మందు వాడు తాగడయ్యా అంటే అని చెప్తుంది. So the doctor says, along with the medicine you buy honey. అప్పుడు డాక్టర్ ఏం చెప్తా అంటే అమ్మా ఈ మందుతో పాటు కొద్దిగా తేనె కొను అంటాడు. And you powder the tablet and mix honey, and along with the honey you give the tablet. డాక్టర్ ఏం చెప్తా అంటే అమ్మా ఆ చేదు మందు టాబ్లెట్ ఉంది కదా దాన్ని పొడి చేయి, దాన్ని తేనెతో కలుపు, ఆ తేనె తీయకుంటుంది కదా తినిపించేసే అంటాడు. And the child eats it very happily. మరి ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా తింటాడు. The honey removes the bitterness of the medicine. కాబట్టి ఈ మందు యొక్క చేదును ఈ తేనె తీసివేస్తుంది. In the same way, beloved, the word of God, like honey, it removes all the sorrows, all the bitter experiences of our Christian life. కాబట్టి పిల్లరా మా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి చేదైనటువంటి అనుభవాలు, శ్రమతో కూడినటువంటి అనుభవాలు, వీటన్నిటిని కూడా మరి ఆ యొక్క మధురమైనటువంటి వాక్యం ద్వారా, తేనె వంటి వాక్యం ద్వారా వాటిని మనం తీసివేసుకోవచ్చు. May I ask you a simple question? నేను ఒక సామాన్యమైన ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? Is this word of God like milk and like bread and like honey and like strong meat to you? ఈ దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో మరి పాలుగా, అంత మాత్రమే కాకుండా రొట్టెగా, బలమైనటువంటి ఆహారముగా, తేనెగా ఉందా? Are you really satisfied with the word of God? దేవుని యొక్క వాక్యంతో నిజంగా తృప్తి చెందినటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావా? Do you have a hunger for the word of God? దేవుని యొక్క వాక్యం పట్ల ఆఖరి దప్పులు నువ్వు కలిగి ఉంటున్నావా? So that is the first step we can grow, growing by the word of God. కాబట్టి మనం ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో మొట్టమొదటి మెట్టు ఏంటి అని అంటే వాక్యము ద్వారా ఎదుగుట. Secondly, రెండవదిగా Psalm 92. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం. కీర్తన గ్రంథము Psalm 92, 92వ అధ్యాయం verse 13. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 92:13. నాకు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. What a beautiful verse.
వర్ధిల్లు matlab becoming fruitful and flourishing in the house of God. వర్ధిల్లుదురు అని అంటే చక్కటి మాట. మరి అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ మరి ఉన్నటువంటి పరిస్థితిని అది తెలియజేస్తుంది దేవుని మందిరంలో. When we are planted in the house of God, we start growing, we start becoming fruitful. యెహోవా మందిరంలో నాటబడిన వారై మనము ఎప్పుడైతే ఉంటామో, దేవుని ఆవరణంలో ఉంటామో అక్కడ వర్ధిల్లుతాం. So here the psalmist is giving a example of a tree which is like planted in the house of God. ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరంలో నాటబడినటువంటి ఒక చెట్టు గురించినటువంటి ఉదాహరణ కీర్తనాకారుడు ఇస్తున్నాడు. It is in verse 12. 12వ వచనంలో చూడండి, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొంబు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. So those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. They will be like a palm tree in the house of God. కాబట్టి వాళ్ళు దేవుని ఇంట్లో ఎట్లా ఉంటున్నారు అని అంటే ఖర్జూరపు వృక్షం వలె వారు ఉంటున్నారు అని మనం చూస్తున్నాం. I want to give you 7 beautiful features of this palm tree. ఈ ఖర్జూరపు వృక్షాన్ని గురించినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. First thing, మొట్టమొదటిది, it grows very tall. మరి ఈ ఖర్జూరపు వృక్షము బాగా పొడుగుగా పెరుగుతుంది. Very frequently it grows around 80 feet tall. మరి చాలా సార్లు 80 అడుగులు ఎత్తు పెరుగుతుంది. And it grows as far from the earth and as seems as close to heaven. మరి అది ఎట్లా అనిపిస్తుంది అంటే భూమికి బాగా దూరంగా, ఆకాశానికి బాగా దగ్గరగా పెరిగినట్టుగా అనిపిస్తుంది. What does it teach us? అది మనకు ఏం తెలియజేస్తా ఉంది? The higher you go, the smaller the things of the world looks. అంటే నువ్వు ఎంత ఎత్తుకు వెళతావో ఈ లోకపు విషయాలు అంత చిన్నవిగా నీకు కనిపిస్తాయి. When I stand upon the ground, నేను భూమి మీద నిలబడినప్పుడు what a beautiful car, అది ఎంత మంచి కార్ అబ్బా ఇది అనిపిస్తుంది. what a big house. బా ఎంత పెద్ద ఇల్లు ఉంది ఇక్కడ So అనిపిస్తుంది. everything looks big, everything looks very beautiful. కాబట్టి అంతా కూడా పెద్దదిగా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. But the higher you go, these things becomes smaller and smaller and smaller. ఎప్పుడైతే నేను ఆత్మీయ జీవితంలో పైకి వెళతానో అప్పుడు ఈ విషయాలన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి. Is it not true? అది వాస్తవం కాదా? So the first feature what we see about the palm tree is growing in the house of God, flourishing in the house of God. We become farther away from the earth and closer to heaven. కాబట్టి ఈ యొక్క ఖర్జూరపు వృక్షాన్ని గురించినటువంటి మొట్టమొదటి విషయం, దేవుని యొక్క మందిరంలో నాటబడినదై అది ఎదుగుతూ ఉంటుంది. బాగా ఎత్తుగా ఎదుగుతున్నటువంటి కారణం చేత భూమికి దూరం అయిపోయి ఆ పరలోకానికి దగ్గరైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. The world and the things of the world, they become faint and they become blurred, they become small. కాబట్టి పిల్లారా, ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అవి మసకగా కనిపించేవిగా, మరి అవి చిన్నవిగా కనిపించేవిగా, అవి సూక్ష్మంగా కనిపించేవిగా ఉంటాయి. And heaven becomes clearer and brighter. కాబట్టి పరలోకమేమో ఎంతో స్పష్టంగా మరి ఎంతో ప్రకాశమానంగా అయిపోతుంది. Sometimes true believers, I have heard them say when they come to worship on the Lord's, Abba, paralokam anpichindaya ee roju. Sometimes true believers they say like that, we felt heaven. కొన్నిసార్లు నిజమైనటువంటి విశ్వాసులు వాళ్ళు మందిరంకి వచ్చినప్పుడు కొన్నిసార్లు చెప్తారు, అయ్యా నిజంగా ఈరోజు పరలోకంలో ఉన్నట్టే ఉనిందయ్యా నాకు అని అంటారు. Secondly, రెండవదిగా, this palm tree begins to give fruit after 6 to 8 years. ఈ యొక్క ఖర్జూరపు వృక్షము 6 నుంచి 8 సంవత్సరాల తర్వాత ఫలాలు ఇస్తుంది. For about 8 years, no fruit. మరి 8 సంవత్సరాల వరకు కూడా ఫలాలు లేవు. But what is the reason? కారణం ఏంటి? It is preparing itself. It is the time of preparation. కాబట్టి అది ఏంటంటే అది సిద్ధపాటులో ఉన్నటువంటి ప్రక్రియ. It is not a waste of time. అది సమయాన్ని వ్యర్థం చేసుకోవటం కాదు.
It is going deeper and deeper. The roots are going deeper and deeper. ఈ 8 సంవత్సరాలుగా ఏం జరుగుతున్నాయంటే ఆ వేర్లు లోతుగా వెళ్ళిపోతూ ఉన్నాయి. The roots are trying to find where there is water. మరి ఈ వేరు నీళ్లు ఎక్కడుందా అని తెలుసుకుంటూ ఉంది. And the roots go deeper to find in the deserts where the water is, and it supplies food for the whole tree. మరి ఈ యొక్క వేర్లు అవి ఎడారిలో ఉంటాయి కనుక మరి నీళ్లు ఎక్కడుందా అని వెళ్ళి ఆ నీటి ఊటల దగ్గర నుంచి ఆ చెట్టుకు కావలసినటువంటి సారాన్నంతటిని కూడా బలాన్ని అందిస్తూ ఉంటాయి. New converts, young people, those who are born again, you must understand there is a time of preparation. కాబట్టి పిల్లరా, నూతనంగా రక్షింపబడినటువంటి విశ్వాసులు లేకపోతే అప్పుడప్పుడే ప్రభును ఎరుగుతూ ఉన్నటువంటి వారు మీరు అర్థం చేసుకోవాలి, మీకు సిద్ధపాటుకు సమయము ఉన్నది. And during this time, before you start giving fruit, your roots must go deeper and deeper. కాబట్టి మీరు ఫలించక మునుపు మీరు ఏం చేయాలంటే లోతుగా లోతుగా మీ వేరు మరి పాడి స్థిరపడాల్సిన వారుగా ఉంటున్నారు. Your roots must keep on searching where there is water, so that water and minerals and the food nutrients you may receive, and you may become steadfast in your life. మరి ఈ యొక్క వేచి ఉన్నటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే నీ వేరులు నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ నీళ్లు సారము ఆ ఖనిజాలు అవన్నీ తీసుకొని నువ్వేం చేయాలో తెలుసా, నీ జీవితంలో స్థిరపడాల్సినటువంటి సమయం అది. Thirdly, మూడవదిగా, once the palm tree starts giving fruit, it bears fruit for 100 years. మరి ఒక్కసారి ఈ ఖర్జూరపు చెట్టు ఫలించడం మొదలు పెట్టిందంటే అది 100 సంవత్సరాలు ఫలిస్తుందంట. See Psalm 92, చూడండి, కీర్తన 92వ అధ్యాయం verse 14. 14వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 14వ వచనము. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. Even in old days, they will be flat and flourishing and fruitful. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ముసలితనమందు చిగురు పెడుతూ సారం కలిగి పచ్చగా ఉంటామని చెప్పబడుతుంది. What a wonderful life is this! Those who are planted in the house of God. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మందిరములో నాటబడతారో వారు ఎంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారో. And they will be fruitful even in their old age. వారి యొక్క వృద్ధాప్యంలో కూడా వారు ఫలించేవారుగా ఉంటారని చూస్తూ ఉన్నాం. And the beauty of this palm tree is every year the sweetness of the fruit increases. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ యొక్క ఖర్జూరపు చెట్టు యొక్క ఫలాలు అవి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం దాని మాధుర్యం పెరుగుతుంది, తీపితనం పెరుగుతుంది. The sweetness of the fruit or in the 20th year is much more than the sweetness of the fruit of the 10th year. 20వ సంవత్సరంలో ఎంత తీయగా ఉంటుందంటే మొదటి సంవత్సరం కంటే చాలా తీయగా ఉంటుంది. In the 50th year it will be much more sweeter than the 40th year. 50వ సంవత్సరంలో ఉన్నటువంటి తీపితనం 40వ సంవత్సరంతో పోల్చలేం. So as the days are increasing, the sweetness of the fruit is increasing more and more and more. కాబట్టి సంవత్సరాలు గడిచే కొలది దీని యొక్క తీపితనం పెరుగుతూ వెళుతూ ఉంది. Therefore, we should not despise our parents, our old servants of God, of the first generation, their wisdom, their patience, their knowledge, whatsoever they have accumulated, they are still able to give us so much of teachings. కాబట్టి పిల్లరా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన యొక్క పెద్దవారైనటువంటి తల్లిదండ్రుల్ని కావచ్చు, లేకపోతే ఎంతో అనుభవం కలిగినటువంటి ఆ మొట్టమొదటి తరానికి చెందినటువంటి దైవ సేవకులు కావచ్చు, వీరందరినీ కూడా మనం తృణీకరించకూడదు సుమా. You may be very intelligent. నీకు చాలా తెలివి ఉండొచ్చు. You may be very rich also. నువ్వు చాలా డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు. The servant of God may be only a graduate or only school pass. మరి ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి దేవుని సేవకుడు కేవలము ఒక డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తో లేకపోతే హై స్కూల్ పాస్ అయినటువంటి వ్యక్తో అయి ఉండొచ్చు. But the sweetness of that fruit is far, far better than your own life. నీ జీవితం కంటే
ఆయన యొక్క జీవితంలో నుంచి వెలువడే మాధుర్యము అది ఎంతో 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 గొప్పదిగా ఉంటుంది. Lord, make me like a palm tree. ప్రభువా నన్ను ఒక ఖర్జూరపు చెట్టు వలె చెయ్యి. Fourthly, నాలుగవదిగా the trunk of the palm tree remains very straight and very tall. It does not bend at all. ఈ యొక్క మరి ఈ ఖర్జూరపు వృక్షం యొక్క ఆ కాండము ఎట్లుంటుందంటే నిటారుగా ఉంటుంది, అది వంగదు. Even in the desert, when the winds are blowing left and right, it remains straight. మరి ఆ ఎడారిలో కూడా గాలులు విపరీతంగా వేస్తున్నప్పటికీ అన్ని వైపుల నుంచి అది స్థిరంగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. It speaks about an upright life. అంటే అది యథార్థమైనటువంటి జీవితాన్ని తెలియజేస్తుంది. In spite of all the difficulties and the fiery tribulations, a righteous man who is planted in the house of God, he will remain upright. కాబట్టి పిల్లరా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి ఖర్జూరపు చెట్టు యథార్థవంతులుగా నిటారుగా తన జీవితంలో ఉంటాయి. Fifth one, ఐదవదిగా this palm tree is called endogenic. That's what I got it from the dictionary. మరి ఈ యొక్క ఖర్జూరపు చెట్టు దాన్ని ఏమంటారు? Endogenic anandi. Endogenic. ఎండోజెనిక్ అని చెప్పబడింది. This is written in the dictionary. ఇది డిక్షనరీలో రాయబడి ఉంది. Endogenic means ఎండోజెనిక్ అంటే అర్థం ఏంటంటే if you take the palm tree and you cut 2 inches from the outside, all round about 2 inches bark from the outside. మరి ఈ యొక్క ఖర్జూరపు చెట్టుని 2 ఇంచుల మందము బయట నుంచి లోపలికి ఆ బెరడు తీసివేస్తే still it will survive. అయినా ఇంకా బ్రతుకుతుంది అది. Because it is said the life of this endogenic palm tree is right in the middle. ఎందుకంటే ఈ ఎండోజెనిక్ గా చెప్పబడుతున్నటువంటి ఖర్జూరపు మొక్క యొక్క చెట్టు యొక్క జీవం ఎక్కడుందో తెలుసా? మధ్యలో ఉన్నది, కేంద్రములో ఉన్నది. Even if you cut 2 inches thick from the outside, it won't die. It will survive because the life is right in the middle. మరి 2 ఇంచుల మందాన దాని బెరడుని బయట నుంచి లోపలికి మనం నరికేస్తే కూడా అది బ్రతుకుతుంది. కారణం ఏంటంటే దాని జీవము దాని కేంద్రములో మధ్యలో ఉన్నది. I want to remind my own self. I want to remind all my dear brothers and sisters. నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా నా ప్రియ సహోదరులకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అని అంటే 2 Corinthians కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు Chapter రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం verse 16. 16వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. How beautiful it is. Even if the outward man is perishing, but the inward man is flourishing, being renewed day by day. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. Like a palm tree. ఆ యొక్క ఖర్జూరపు వృక్షము వలె. Sixthly, 6వదిగా Revelation chapter 7. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపు జాలని యొక్క గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతి పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అనే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. There is a big crowd holding palms. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద గుంపు ఉంది. ఆ గుంపు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉంది. What is the meaning? దాని అర్థం ఏంటి? Verse 14. 14వ వచనంలో చూస్తే, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగో నాతో చెప్పును, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొండ్రి. After passing through great sufferings, కాబట్టి ఎంతో
శ్రమల గుండా మహాశ్రమల గుండా వెళ్ళిన తర్వాత they are holding palms. ఇప్పుడు ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు. It is a sign of victory. It is a sign of peace. అది సమాధానానికి గుర్తుగా ఉంటుంది, విజయానికి గుర్తుగా ఉంటుంది. After the children of Israel, they overcame in the war. There was peace in the land of Israel. We have read many times in the book of Judges. మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధంలో మరి గెలిచిన తర్వాత చాలా సంవత్సరాలు సమాధానాన్ని, శాంతిని అనుభవించారు. So, holding palms is a great sign that after a period of suffering and tribulation and all these things, they have overcome, they have victory, and they are now in peace. కాబట్టి పిల్లరా, మనం చూసినట్లయితే మరి యుద్ధం తర్వాత మరి శాంతి, సమాధానం ఉండినట్టుగానే ఈ ఖర్జూరపు చెట్టు మట్టలు పట్టుకొని ఉండుట దానికి గుర్తుగా ఉంది. Oh, may the Lord give us grace to overcome all the sufferings of this life, both in personal life and in the church life, so that we may become symbols of victory and peace in the house of God. కాబట్టి పిల్లల వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో వచ్చే ఈ శ్రమలన్నింటినీ మనము మరి ఎదుర్కొని జయించినటువంటి వారమై మనము విజయ ధ్వజములుగా ఉందుముగాక. Seventhly, ఏడవదిగా, the palm tree grows only in the desert. ఈ యొక్క మరి ఖర్జూరపు చెట్టు ఆ ఎడారిలోనే పెరుగుతుంది. It is a very difficult place. ఎంతో క్లిష్టమైనటువంటి ప్రదేశం అది. I don't know whether you have seen a desert. మీరు ఆ యొక్క ఎడారిని చూశారు లేదు నాకు తెలీదు. You can't even imagine. మీరు ఊహించలేరు కూడా. When I went for ministry to a certain place outside the country, I had a glimpse of the desert. మరి ఈ దేశానికి వెలుపట నేను పరిచయ నిమిత్తం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎడారి ఎట్లుందో అనేది నేను చూశాను. I can't even imagine that you can grow something there. అక్కడ ఏమైనా పెంచగలమా అనేది కూడా నా ఊహకు అందలేదు. But it is the palm tree which grows in the desert. అయితే ఆ యొక్క ఎడారిలో ఈ యొక్క ఖర్జూరపు వృక్షము పెరుగుతుంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, how difficult this world may be, ఈ లోకం but if we are planted in the house of God, we can grow like a palm tree. దేవుని యొక్క ఇంటిలో మనం నాటబడినటువంటి వారం అయితే ఖర్జూరపు వృక్షం వలె మనం ఎదగలుగుతాం. Lastly, చివరిగా just 5 more minutes. 5 నిమిషాలు మాత్రమే. First is we have to grow by the word of God. వాక్యం ద్వారా ఎదగాలి మొదటిది. Secondly, grow in the house of God. రెండవది దేవుని యొక్క మందిరంలో ఎదగాలి. And the third thing is grow in the mind of Christ. మూడవది ఏంటంటే దేవుని యొక్క మనస్సులో మనం ఎదగాలి. యేసు ప్రభు యొక్క మనసులో, grow in the mind of Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క మనస్సులో మనం ఎదగాలి. Philippians chapter 2 ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం verse 5. 5వ వచనంలో మనం దాన్ని చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు యేసును కలిగిన మనసును మీరును కలిగినది. So we have to have the mind of Christ. కాబట్టి క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. I want to read 2 references for you, so please listen to those references very, very attentively and clearly. నేను 2 వచనాలు మాత్రమే మీకు చెప్తాను. ఆ 2 వచనాలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. Acts of Apostles అపోస్తలుల కార్యములు chapter 28 28వ అధ్యాయం verse 6. 6వ వచనము. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 6వ వచనము. వారతని శరీరము వాసునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుంటుంది. చాలాసేపు కనిపెట్టుకున్న తర్వాత అతనికి ఏ హాని కలుగుకుంటూ చూచి అభిప్రాయం అని అతడు ఒక దేవత అని చెప్పసాగిరి. In Telugu it is called abhiprayamu మార్చుకున్నారని, but in the English Bible it said they changed their minds. అక్కడ అభిప్రాయం మార్చుకున్నారని తెలుగులో ఉంది, కానీ వారి మనసులు మార్చుకున్నారని ఇంగ్లీష్ లో ఉంది. So the first step is change of mind. కాబట్టి మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనసు మార్చుకునుట. Now we come to Romans chapter 12 and verse 2. ఇప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు
రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున అయిన దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరం పొందుడి. Here in Romans chapter 12 and verse 2, he says, renewing of your mind. ఇక్కడ మనం చూస్తే మనస్సు మారి రూపాంతరం పొందుట అంటున్నాడు. That means change of mind and renewing of our mind. మనస్సు మారుట, మనస్సు నూతన పరచబడుట. Change of mind is the first day, renewing of the mind is day by day. మరి మనసు మారేది ఒక్కసారి జరుగుతుంది, మనసు నూతన పరచబడేది రోజు రోజు జరుగుతుంది. And what is the final? మరి చివరిగా ఏంటి అంటే mind of Christ. క్రీస్తు మనసు కలిగి ఉండుట. What is that mind of Christ? క్రీస్తు యొక్క మనస్సు ఏంటి? Is it possible to have the mind of Christ? క్రీస్తు మనసును కలిగి ఉండుట సాధ్యమా? Yes, it is possible. అవును, క్రీస్తు మనసు కలిగి ఉండవచ్చు. 1 Corinthians కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 16. 16వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. What a testimony Paul is giving. We have the mind of Christ. ఎంతమంది సాక్ష్యం చెప్తున్నాడు పౌలు, మేము క్రీస్తు మనసు కలిగి ఉన్నాము. Now I want to tell you what is that mind of Christ. ఇప్పుడు ఆ క్రీస్తు మనసు ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Philippians chapter 2 ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం verses 6, 7 and 8. 6, 7, 8 వచనాల్లో మనం దాన్ని చూస్తా ఉంటున్నాం. ఆయన God willing, we can explain this sometime later. ఇది తర్వాత మీకు వివరిస్తాం. Just I will give you the 7 steps of the mind of Christ. క్రీస్తు మనసులో ఉన్నటువంటి 7 మెట్లు నేను మీకు చెప్తాను. Philippians chapter 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 6. 6వ వచనము. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. This means Jesus Christ relinquished his heavenly glory. అంటే పరలోకపు మహిమను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ప్రభు. It means he left equality with God. అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. No, he left his equality with God. దేవునితో ఉన్నటువంటి సమానత్వాన్ని విడిచిపెట్టాడు. Secondly, రెండవదిగా 7th verse. 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. 3 things are mentioned there. 3 విషయాలు చెప్పబడ్డాయి అక్కడ. No reputation. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. He emptied himself. తను తాను ఖాళీ చేసుకున్నాడు. Reputation is what you are in the daytime. మరి ఈ యొక్క కీర్తి అనేది పగులు కలిగి ఉండేది. Character is what you are in the night time. మీ యొక్క సుగుణం అంటే రాత్రి కలిగి ఉండేది. What you are in the public, it is your reputation. బయట ప్రజల్లో నీకున్నటువంటి దాన్ని పేరు అంటారు. What you are in your private life, it is character. నీ యొక్క రహస్య జీవితంలో నువ్వు ఉండేది నీ యొక్క శీలం. So Jesus had no reputation. మరి కాబట్టి ప్రభువు రిక్తుడుగా చేసుకున్నాడు. Because he had character. ఎందుకంటే ఆయన సుగుణము కలిగిన వాడు. He had nothing outward. ఆయన బహిరంగంగా ఏమీ కలిగి లేడు. Because he had everything inward. ఎందుకంటే సమస్తాన్ని లోపల కలిగి ఉన్నాడు, శీలాన్ని. Third step. 3వ మెట్టు. He became a man. మనుషుల పోలికగా పుట్టాడు. He left equality with God. He became equal to man. మరి దేవునితో సమానత్వాన్ని పోగొట్టుకున్నాడు, మనుషులతో సమానుడయ్యాడు. The creator has become a creature. సృష్టికర్త సృష్టిగా చేయబడ్డాడు. He was a holy man. ఆయన పరిశుద్ధుడైనటువంటి మానవుడు. But he came one step below. అయితే దానికంటే ఒక మెట్టు ఇంకా దిగాడు. He became a servant. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. He became a faithful servant. ఆయన నమ్మకస్తుడైనటువంటి సేవకుడుగా అయ్యాడు. The 5th step. 5వ మెట్టు. He humbled himself. తనను తాను తగ్గించుకున్నాడు. 6th step. 6వ మెట్టు. He became obedient.
ఆయన విధేయత చూపించాడు. The final step, చివరి మెట్టు, he died on the cross. శిలువలో మరణించాడు. You see the mind of Christ? క్రీస్తు మనసు మీకు అర్థం అవుతుందా? He left glory, మరి మహిమను విడిచిపెట్టాడు, he became empty, మరి ఆ రిక్తుడుగా చేయబడ్డాడు, he became a holy man, పరిశుద్ధుడైనటువంటి మనుషుడుగా అయ్యాడు, humble servant, దీన దాసుడు అయ్యాడు, faithful servant. నమ్మకస్తుడైనటువంటి దాసుడు అయ్యాడు, He became humble, తగ్గించుకున్నాడు, obedient, విధేయుడయ్యాడు, died on the cross. సిలువలో చనిపోయాడు. He came to the lowest point of this earth. ఈ లోకంలో అతి తక్కువ స్థితికి తాను చేరుకున్నాడు. He is greater than Solomon. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. Solomon is very wise man. మరి సొలొమోను చాలా జ్ఞాని. Solomon had a glory. మరి సొలొమోను మహిమ కలిగినటువంటి వాడు. The world used to come to him. మరి ఆ యొక్క ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చేది. But look at the mind of Solomon. అయితే సొలొమోను మనస్సు చూడండి. He built a throne for himself. తనకు ఒక సింహాసనం కట్టుకున్నాడు. In order to go to the throne, ఆ సింహాసనానికి వెళ్ళడానికి 6 steps are there. 6 మెట్లు ఉన్నాయి. And on the 7th, there is a throne. మరి ఆ 7వ మెట్టు దగ్గర సింహాసనం ఉంటుంది. And how did he go to the throne? ఆ సింహాసనానికి ఎట్లా వెళ్ళాలి? First step, మొదటి మెట్టు, second, రెండవ మెట్టు, third, మూడవ మెట్టు, fourth. నాలుగవ మెట్టు. He was going higher and higher and higher. మరి ఆ యొక్క మెట్టు మెట్టుకి ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్తున్నాడు. Mind of Christ, క్రీస్తు మనస్సు lower, తగ్గుతున్నాడు, lower, దిగుతూ ఉన్నాడు, lower. తగ్గుతున్నాడు. Every step he became lower and lower. He went even to the cross. తగ్గుతూ 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 మెట్టు వెంబడి మెట్టు చివరికి కలువరి శిలువకు వెళ్ళాడు. That is the mind of Christ. క్రీస్తు మనసు అది. The more we are growing, that much more we are becoming humble. మనం ఎంతగా ఎదుగుతూ ఉంటాము అంతగా మనం దీనులు అవుతాం. Humility is a crowning quality. మరి ఈ తగ్గింపు అనేది అది మన కిరీటం లాంటిది. If I examine myself today, నేను నా జీవితాన్ని పరీక్షించుకుంటే, after 40 years of salvation, 40 సంవత్సరాలు రక్షింపబడి అయిపోయిన తర్వాత how much did I grow? నేను ఎంత ఎదిగాను? But the sorriest state of affairs among the believers in the church, servants of God, elders and teachers and preachers is we are becoming prouder, prouder, prouder. మనం చూసినట్లయితే సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రోజు రోజుకి గర్విష్ఠులు అవుతూ ఉన్నాం అంతే. That's the reason I am not able to manifest the mind of Christ. అందుకని నేను క్రీస్తు మనసును చూపించలేకపోతున్నాను. So dear brothers and sisters, this is the second group. కాబట్టి ప్రియులారా, ఇది రెండవ గుంపుగా మనం చూస్తూ ఉన్నాం. He that was healed, he did not know who Jesus Christ is. ఎవరైతే బాగుపడ్డాడో ఆయనకు క్రీస్తు ఎవరో తెలియదు. So we have to grow. కాబట్టి మనం ఎదగాలి. Grow in the knowledge and grace of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క కృపయందును జ్ఞానమందును మనం ఎదగాలి. Growing by the word of God. వాక్యము ద్వారా ఎదుగుట. Growing in the house of God. దేవుని ఇంటిలో ఎదుగుట. Growing in the mind of Christ. క్రీస్తు యొక్క మనస్సులో ఎదుగుట. May the Lord give us grace as we enter into a new year to have this beautiful growth. నూతన సంవత్సరంలో మనం త్వరలో ప్రవేశించబోతుండగా ఈ రకంగా మనం ఆత్మీయంగా ఎదుగునట్టు ప్రభువే మనకు సహాయం చేయను గాక. I will request Brother Solomon to pray. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయగల దేవా, ఈ సమయంలో మరొకసారి ఎంతో శక్తివంతంగా, ఎంతో సామాన్యమైనటువంటి మాటలలో మీ దివ్య వాక్యమును మాకు తీసుకొని వచ్చినటువంటి విధానములకే వందనాలు. వాక్యము ద్వారా దేవుని సంఘములో మందిరములో నాటబడుట ద్వారా ప్రభువా, మరి యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు కలిగి ఉండటం ద్వారా ఏ రకంగా మేము ఎదగాలో ఆత్మీయ జీవితాల్లో మీరు తెలియజేసినటువంటి విధానంకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ తండ్రి, ఆయా సమయాలలో మేము మీ వాక్య ప్రమాణాలుగా పోల్చి చూసినట్లయితే పొడవపడినటువంటి వారంగా, ఆయన తక్కువ పడినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. నన్ను మమ్మల్ని క్షమించమని అడుగుతుంటున్నాం ప్రభా. అటువంటి ఆయన మరి ఎదుగుదలతో కూడినటువంటి జీవితాన్ని మాకు దయచేయమని
ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామ పేరట ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. Now the grace of our Lord Jesus Christ, love of God the Father, and the blessed communion of the Holy Spirit be with us and all his people and all our dear ones, both now and forevermore. Amen. ఆమేన్. అందరికీ వందనాలు. Praise the ప్రైజ్ Lord. ది లార్డ్. మరలా మనం సాయంకాలం 7:30 గంటలకి చివరి కూడిక కలిగి ఉంటాం.